నమస్తే ఫ్రెండ్స్, రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం. ఈ టాపిక్ ఏంటంటే ఈరోజు ఏ బిజినెస్కు ఎంత పెట్టుబడి పెట్టాలి. మనం కొత్తగా బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే అసలు ప్రతి బిజినెస్కు మనము కొంత అమౌంట్ అయితే అవసరం పడుతుంది. అది ఏ బిజినెస్కు ఎంత పెట్టాలన్నమాట. అది ఎట్లా మనం క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఫస్ట్ మనం పెట్టే బిజినెస్ని బట్టి దాని బడ్జెట్ అనేది మనం అంచనా వేసుకోవాలన్నమాట. అది ఎట్లా అంచనా వేసుకుంటామంటే ఇప్పుడు ఒక టీ స్టాల్ పెడితే, ఒక టీ టైం లాంటిది అట్లా పెడితే దానికి సర్టన్ ఒక అమౌంట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ ఏరియా బట్టి లేకపోతే ఎక్కడున్న దాన్ని బట్టి మనము చేసుకోవాల్సి వస్తుంది. అదే ఒక స్టీల్ కానీ సిమెంట్ కానీ పెడితే దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఒక ఫర్టిలైజర్ అంటే దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. తర్వాత ప్రతి బిజినెస్కి ఏంటంటే అసలు మనము ఏ బిజినెస్కు ఎంత పెట్టుబడి పెట్టాలనేది టాపిక్ అనమాట. ఈ టాపిక్ వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఈ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లో బిజినెస్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక బిజినెస్లు కనుక దాని గురించి తెలుసుకోనుకుంటే ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో కండి అనమాట. ఇక విషయానికి వస్తే ఏ బిజినెస్కు మనము ఎట్లా ఎస్టిమేట్ వేయాలి, మనము దానికి తగ్గ ఎట్లా మనం తెలుసుకోవాలి అంటే మనము ఒక బిజినెస్ పెడుతున్నామంటే పూర్తి క్లారిటీగా మనము ఉండాలన్నమాట. పూర్తి క్లారిటీగా లేకుండా ఎవరినో చూసి వాళ్ళంతా పెట్టినరో నేను కూడా ఇంత పెడతా, లేకపోతే ఎక్కడో ఊరు బయట పెడతా, లేకపోతే ఎక్కడనో పెడతా, వాళ్ళైతే ల్యాండ్ ఉందని అమ్మేసిన తీసుకొచ్చి లక్షలు పెడతా, అట్లా పెడితే అది కరెక్ట్ కాదండి. నా దృష్టిలో ఏంటంటే ఒక బిజినెస్కు ఎంత ఫండ్ అవసరం ఉందో అంతే పెట్టాలి. నేను ఏంటంటే ఫండ్ 20 లక్షలు ఉండొచ్చు. ఒక బిజినెస్ పెట్టాలంటే స్టార్టింగ్లో కూడా 20,000 నుంచి పెట్టచ్చు, 50,000 నుంచి పెట్టచ్చు, లక్ష నుంచి పెట్టచ్చు, 50 లక్షలు పెట్టచ్చు, కోటి రూపాయలు కూడా ఒక బిజినెస్ అంటే బిజినెస్ని బట్టి దానికి మనము పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఒక ఇండస్ట్రీ అనుకోండి, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఒక చిన్న హోల్సేల్ అనుకోండి, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఒక రిటైల్ అనుకోండి, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది. అట్లా బడ్జెట్ బట్టి పెట్టాలి. అంతేగాని ఒక ₹1,00,000 బిజినెస్కి 10 లక్షలు పెట్టుడు, 20 లక్షలు పెట్టుడు అనేది మూర్ఖత్వం అన్నమాట. ఎందుకు ఇట్లా అంటే సపోజ్ ఒక టీ టైం తీసుకుందాం. ఒక టీ టైం పెట్టేసి అంటే టీ టైం ఎగ్జాంపుల్ అదే కాదు, ఒక టీ స్టాల్ తీసుకుందాం. వాళ్ళ బ్రాండింగ్ తీసుకోవడం మనకెందుకు కానీ ఒక చిన్న బిజినెస్ తీసుకుంటే, ఒక బిజినెస్ వచ్చేసి ఒక టీ కప్ ఎంత హార్డ్లీ ఉంటే ₹10, ₹15 ఉంటుంది. వాడు ఒక ₹1,000 చేయాలంటే వాడు ఎన్ని కప్పులు అమ్మాలా, లేకపోతే ఎన్ని చేయాలా? దానికి కూడా మన కంటైనర్లు పెట్టి ఇది పెట్టి మొత్తం పెట్టి సెటప్ పెట్టి అది పెట్టి ఇది 20 లక్షలు 30 లక్షలు. నువ్వు చేసే బిజినెస్ ఏంది, నువ్వు పెట్టే ప్రొడక్ట్కు కాస్ట్ ఏంది, నీకు వచ్చేది ఏంది, నువ్వు గెలలు ఎంత వేసుకుంటున్నావు? ఒక 20 లక్షలు కనుక నువ్వు పెట్టి ఫ్రాంచైజీకి వచ్చేసి ఒక 5-6 లక్షలు, తర్వాత నువ్వు షెడ్ వేయడానికి దానికి ఒక 15 లక్షలు, ఒక 20 లక్షలు మళ్ళీ ల్యాండ్ అడ్వాన్సు, ఇంత పెట్టి మళ్ళీ పెట్టిన తర్వాత ఏం ఆలోచన చేసి మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తున్నారు, అదొకటి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మనం పెడుతున్న బిజినెస్ అంటే మనం బిజినెస్ పెడుతుంటే మనం ఎంత పెట్టుబడి పెట్టినాం, మనకి ఎంత లాభం వస్తుంది, అది ఏం తెలియకుండా గుడ్డిగా వీడు పెట్టిడు. నా కళ్ళ ముందు ఒక 10-15 ఇట్లాంటి ఎగ్జాంపుల్ నేను నా కళ్ళ ముందు అయితే క్లోజ్గా నేను చూసిన. గుడ్డిగా లక్షలు తీసుకొచ్చి ఇట్లా గుమ్మరిస్తారు. మళ్ళీ ఒక వారం కూడా టైం ఉండలేదు. అంత హార్డ్ కేక్ అనమాట. ఇట్లా డబ్బులు పెట్టగానే ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ పెట్టకముందే ఆలోచించండి. బిజినెస్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా లాంగ్ టర్ము ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాల్సిందే. షార్ట్ టర్మ్లో నేను చేస్తా అంటే కుదరదు. అదే నా మోటో ఏంటంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే అసలు బిజినెస్కు ఖచ్చితంగా మనం ఎంత తక్కువ అయితే అంత తక్కువ మనం మైండ్ సెట్ అనేది మారవాడి మైండ్ సెట్ లాగా ఉండాలన్నమాట. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఉంటారనమాట. వాళ్ళ కొలత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక బిజినెస్ అంటే కిరాణా షాప్ అంటే ఇంత వాళ్ళు పెట్టుడు కూడా మంచిగా బ్రాండ్గా పెడతారు. నేను బిజినెస్ చిన్నగా పెట్టండి, తక్కువ పెట్టండి అని కొన్ని బిజినెస్లు గట్టిగానే పెట్టాలా. ఇన్వెస్ట్మెంట్ మంచిగా పెడితేనే ఎక్కుతుంది. మంచి పాస్ ఏరియాలో వచ్చేసి నేను గుడారం వేస్తా, చిన్నగా వేస్తా అంటే ఎక్కదు. అక్కడ పాస్ ఏరియాలో పాస్ తగ్గట్టే పెట్టాలా. లోకల్ పెట్టాలి. లోకల్ ఏరియాలో వచ్చేసి నేను పాస్గా పెడతా. బంజారా హిల్స్లో దాని తగ్గట్టే గ్లాస్ ఫిట్టింగ్ ఉండాలా, దాని తగ్గట్టే ఎగ్జిక్యూటివ్ని తీసుకోవాలి, దాని తగ్గట్టే పెట్టాలి. అదే నువ్వు వచ్చేసి కుక్కటపల్లి మంచి క్లౌడ్ ఏరియా ఉందనుకోండి, ఒక బండి స్టైల్ పెట్టి దాని తగ్గట్టు దాని టైపు ఉండాలి. అంటే మనం పెట్టే ఏరియా అనేది ఇమాజిన్ చేసుకోవాలా. అట్లా ఇప్పుడు నేను
బిజినెస్కు లక్షలు పెట్టుడు కోట్లు పెట్టుడు అది నేను తప్ప అని అనను, కానీ కాకపోతే వర్తా లేదా మనం ఆ స్కేల్లో పెడుతున్నామంటే అంత రిటర్న్స్ వస్తాయా లేదా అనేది ఖచ్చితంగా అయితే మనం ఎందుకంటే వన్స్ ఒక్కసారి మన చేతిలో నుంచి డబ్బు వెళ్ళిపోయి పెట్టుబడి పెట్టిందంటే వస్తువుల మీద పెట్టిన తర్వాత రానప్పుడు మనం దాన్ని రిటర్న్ చేసుకోవాలనుకుంటే చాలా ఇబ్బంది పడతాం అనమాట. అడ్వాన్స్లు పోతాయి, మనం చూసిన పోతుంది, మనం నమ్ముకున్నలు ఆగమవుతారు, మనం ఉన్న డబ్బులు పోతాయి, అన్ని సమయం టైం మళ్ళీ కొత్తది ఎక్కించి మళ్ళీ పెట్టి చేయాలంటే మళ్ళీ అవకాశం ఉంటుండొచ్చు ఉండకపోతుండొచ్చు అనమాట. మళ్ళీ ఒకవేళ అప్పుల పాలైనమంటే ఒక తెరపాలంటే మళ్ళీ మనకు చాలా టైం అయితే పడుతుంది అనమాట. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఖచ్చితంగా బిజినెస్లో అనేది ఎంత బిజినెస్కు ఎంత పెట్టని ఫస్ట్ మనకు అంచనా వేసుడు రావాలన్నమాట. అంచనా వేసుడు నీకు రాకపోతే ఇక్కడ ఊహించుకోవాలి. ఇమాజినేషన్ ఒక ఏరియా ఉంది, ఈ ఏరియా ఉంటే సపోజ్ ఇప్పుడు ఒక ఏరియా సిటీలో ఒక మంచి ఒక బస్ స్టాప్ అట్లాంటి మంచి ఇక్కడ బాగా ఉన్నారు అంటే అక్కడ ఏరియాలో ఏం నడుస్తాయి అక్కడ అవే నడుస్తాయి అంతే. ఇప్పుడు అసొంటి ఏరియాలో ఏమవుతాయి, మన తినే ఐటమ్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఐటమ్స్ కానీ లేకపోతే ఏమన్నా గిఫ్ట్ ఏమన్నా తీసుకెళ్ళేటి అట్లాంటివి ఏమైనా ఉంటే పోతాయి. అంతేగాని ఆ ఏరియా అసొంటి ఏరియాలో తీసుకొచ్చి ఐస్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి అట్లాంటివి అంటే ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఎగ్జాంపుల్ దానికి ఊరు బయటనే దానికి ఏరియాతో సంబంధం లేదు. ఎందుకంటే హోల్సేల్ వ్యాపారాలు అనేవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రీటైల్ వ్యాపారాలు మాత్రం ఖచ్చితంగా మంచి క్రౌడ్ ఉన్న ఏరియాలోనే పెట్టాలా. ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉంటాయి దానికి అడ్వాన్స్లు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ప్రైమ్ లొకేషన్ అనమాట. లొకేషన్ అనేది ప్రైమ్ ఉంటుంది. ప్రైమ్ లొకేషన్లో ఖచ్చితంగా అది ఎందుకు ఉంటుందంటే అక్కడ రద్దీగా ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని రెంట్లు ఎక్కువ ఉంటాయి. రెంట్లు ఎక్కువన్నా సరే మనం ఎఫర్ట్ చేసి అక్కడ పెట్టుడే కరెక్ట్. కానీ రెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి నువ్వు తక్కువ పెట్టి ఎక్కడ ఊరవతలో పెట్టుకున్నావు అనుకో నీ బిజినెస్ నడవదు. అదే సిటీలో పెట్టినావు అనుకో అంటే మంచి బిజీ ఏరియాలో పెట్టుకుంటేనే నీకు రిటర్న్స్ వస్తాయి. అందుకనే రెంట్లు ఎక్కువనని చెప్పేసి నువ్వు భయపడి అట్లా చేస్తే నువ్వు రెంట్కి భయపడితే రెంట్ తగ్గుతుంది కానీ ఇక్కడ నీకు కష్టం అనేది రాదనమాట. అట్లా ఖచ్చితంగా ఇప్పుడు ఏ దానికి ఎంత పెట్టాలనేది ఫస్ట్ ఖచ్చితంగా క్యాల్కులేషన్ చేయాలి, ఇమాజిన్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది దీనికి ఇంత పెడితే అట్లా అది ఎవరో చెప్తే కాదు, లేకపోతే నీకు తెలియకపోతే ఆల్రెడీ బిజినెస్ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ సజెషన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దీనికి ఇంతనే పెట్టాలా వన్స్ నువ్వు ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఎంత గ్రాండ్గా చేయాలనేది మనం డిజైన్ చేసుకోవాలి మన బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ అనుకోండి దాని థియరీని చెప్పగలుగుతా. ఇట్లా అన్ని బిజినెస్లు కలిపి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా సడన్గా అయితే ఒక అమౌంట్ పరంగా అయితే అట్లా చెప్పలేను. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే బిజినెస్లోకి వస్తారో మీరు ఖచ్చితంగా మీకు అంచనేసే శక్తి మీకు ఉండాలి. అంచనే శక్తి లేనప్పుడు మీరు వ్యాపారంలో నిలబడాలి, లాంగ్ టర్మ్లో నిలబడతారు, మీరు రిటర్న్ తీసుకుంటారైతే నేను అనుకోను. ఖచ్చితంగా మీరు ఒక బిజినెస్ను ఇమాజిన్ చేసుకొని ఇది ఇంత పెడితే నాకు ఇంత రిటర్న్ వస్తుందా రాదా, ఎన్ని రోజులు వస్తుంది, ఇట్లా ఇవన్నీ ఉన్నప్పుడే మీకు అర్థమైపోతుంది నేను దీనికి ఎంత పెట్టాలని. నేను చెప్పవలసిన ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అనమాట. నా కాన్సెప్ట్ ఏంటంటే ఏ బిజినెస్కు ఎంత పెట్టుబడి పెట్టాలనేది అది ఎప్పుడు వస్తుంది క్యాలిక్యులేషన్ ఏంటంటే మనం పెట్టే బిజినెస్కు ఖచ్చితంగా ఆ ఏరియా చూసుకొని తర్వాత అక్కడ ఉన్న మన వసతులు అవన్నీ చూసుకొని దాన్ని బట్టి పెట్టాలి. అంతేగాని నువ్వు చిన్న ఒక 100 రూపాయలు 200 1000 రూపాయలు 1000 5000 అట్లా ఉన్న దాని టైప్లో అట్లా పెట్టాలి. చిన్న వాటికి కూడా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న బిజినెస్లు అంత అవసరం లేదు, దానికి కూడా సెటప్ పెద్ద హైఫై ఉంటుంది. 15 రూపాయలు 20 రూపాయలు వచ్చే దానికి కూడా నువ్వు 20 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెడితే 20 లక్షలు పెట్టే టీ టైం పెట్టే డబ్బులతోటి నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ దానికి పెట్టే బదులు దాంతో ఒక రెస్టారెంటే మెయింటైన్ చేయొచ్చు. ఒక హైవేలో నీకు ఒక ల్యాండ్ తీసుకొని నువ్వు సెటప్ చేసుకుంటే నీకు వస్తుంది. ఒక విలేజ్ లెవెల్లో కూడా నువ్వు మొత్తం హైఫైగా పెడితే విలేజ్ లెవెల్లో దాని దగ్గరే పెట్టాలా, సిటీ లెవెల్ దాని దగ్గరే పెట్టాలి. అంతేగాని అక్కడ పెట్టినట్టు ఇటు పెట్టినట్టు అట్లా గజిబిజి కాదు. నువ్వు పెట్టేది ఎట్లుందంటే యూనిక్ ఉండాలా. అందరు పెట్టేది ఇప్పుడు నువ్వు పెట్టేది క్లాసిక్గా పెట్టు అది పెట్టు అని నేను అంటలేను. క్లాసిక్ ఉంటే ఇప్పుడు విలేజ్లలో క్లాసిక్గా పెడితే వాళ్ళు భయపడతారు, కాస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటారు, ఇంకోటి అసలు ముందు రారు. విలేజ్ టైప్లో కొంచెం ఆ విలేజ్ టైప్లోనే కొంచెం మీరు మీ యూనిక్ పెట్టి తక్కువ బడ్జెట్లో కొంచెం దాన్ని ఆటలాగా ఏదైనా చేసి ఆ సెటప్ను నువ్వు ఉన్న ఏరియాను బిజినెస్ సెటప్ను కొంచెం దృష్టిలో పడేటట్టు చేస్తే సరిపోతుంది. అంతేగాని నువ్వు లక్షలు తీసుకొని గుమ్మరించాల్సిన అవసరం లేదు. లక్షలు లేకుండా కూడా క్రియేటివిటీతో కూడా చేయొచ్చు. దానికోసం నువ్వు కొంచెం ఎఫెక్ట్ పెట్టు. నీ క్రియేటివిటీ బయట తీస్తేనే ఆటోమేటిక్గా నీకు అక్కడ బడ్జెట్ అనేది తగ్గిపోతుంటుంది. అంతేగాని ప్రతిదానికి చిన్న బిజినెస్లు కూడా పెద్దగా అట్లా కాదు. చిన్న బిజినెస్లకు చిన్న బడ్జెట్ ఉండాలి, పెద్ద బిజినెస్లకు పెద్ద బడ్జెట్ ఉండాలి.
అంతేగాని పెద్ద బిజినెస్లకు చిన్న బడ్జెట్ పెట్టినా ఫెయిల్ అయిపోతావు, చిన్న బిజినెస్కి పెద్ద బడ్జెట్ పెట్టినా ఫెయిల్ అయిపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పెట్టిన ఎంత డబ్బులు పెడుతున్నావు అనుకుంటే అది నువ్వు ఎంత నడవదో మీరు అంచనా వేసుకోవాలి ఖచ్చితంగా. ఆ అంచనా నువ్వు ఎప్పుడైతే వేయలేవో నువ్వు బిజినెస్లో అనేది ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అనమాట. ఇది ఒక్కటి మాత్రం తెలియకుండా మాత్రం దయచేసి బిజినెస్లోకి రాకండి. బిజినెస్లోకి వచ్చి లక్షలు పొడగొట్టుకోకండి. ఎందుకంటే నా కళ్ళతో నేను చూసిన. ఒకవేళ మీరు బిజినెస్లో ఏమైనా సందేహాలు కానీ ఇంకేమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తే మా వల్ల మాకు తెలిసింది ఏదైనా ఖచ్చితంగా సజెషన్ చేస్తాం మేము ఖచ్చితంగా. అలాగే మీకు ఏమైనా ఇంకా డౌట్లు కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీరు ఎక్కడి నుంచి చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరున్న ప్రాంతాన్ని అయితే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్లు ఎక్కడ నుంచి చూస్తున్నా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఖచ్చితంగా ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి బ్రదర్. ఇలాంటి మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రానా గ్లోబల్ ఇన్ఫో. జై హింద్.